సాయి సార్ ఓకే. నాకే సో ఇక్కడతోటి మనకి 7B కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ 7C చేద్దాము. ఏ పేపర్ చెప్తున్నాను. నెక్స్ట్ నోట్ చేసుకో. ఎక్సర్సైజ్ 7C. నోట్ చేయి. 7Cలో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. లో ఫస్ట్ క్వశ్చన్ రాయమ్మా. ఎక్స్ స్క్వేర్ బై x minus 1 into x minus 2. x minus 1 into x minus 2. Resolve into partial fractions. సొల్యూషన్ దీనికి. సో ఇక్కడ నువ్వు చెక్ చేస్తే ఇది ప్రాపరా ఇంప్రాపరా అంటే ఇంప్రాపర్. ఎట్లా తెలుసుకుంటావంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు న్యూమరేటర్ డిగ్రీ ఎంత? 2. కింద దాంట్లో కూడా 2 వచ్చింది కదా సార్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ 2 రైట్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ని d of f of x అంటారు. డిగ్రీ ఆఫ్ f of x ఎంత? 2. డిగ్రీ ఆఫ్ g of x ఎంత? g of x అంటే డినామినేటర్ అని 2నే. రెండు ఈక్వల్ కాబట్టి దీని పేరు ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీని పేరేంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దీని పేరు. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ 2 వచ్చింది. డిగ్రీ ఆఫ్ డినామినేటర్ కూడా 2 వచ్చింది. అంటే ఈక్వల్ గా ఉన్నాయి. ఈ కేసులో ఎట్లుంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మనకు 2 టైప్స్. ఒకటి ఈక్వల్ గా ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ అవి ఈక్వల్ గా ఉన్నాయి. ఇంకొక టైప్ ఏంటంటే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది, న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ తక్కువ ఉంటుంది. అదొక టైపు. ప్రజెంట్ ఈ టైప్ చెప్తున్నాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే
వాటి కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి ఫస్ట్ నువ్వు. వాటి కోఎఫిషియెంట్స్ నోట్ చేసుకోవాలి. ఓకేనా? వాటి కోఎఫిషియెంట్స్ అంటే ఇప్పుడు న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్, న్యూమరేటర్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది? 1 ఉంది. డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ మల్టిప్లై చేసాక ఎంత వచ్చింది? 1. అంతేనా? ఇప్పుడు ఈ రెండు ఉన్నాయిరా, ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిని మల్టిప్లై చేసావు అనుకో, మల్టిప్లై చేసిన తర్వాత ఎంత వస్తుంది నీకు? 2 వచ్చేది. హైయెస్ట్ పవర్ ఎక్స్ 2 వచ్చింది అంటే సేమ్ ఉంటుంది డిగ్రీ. కోఎఫిషియెంట్ 1 వచ్చింది. ఎక్స్ కోఎఫిషియెంట్ 1 వస్తుంది. అంతేనా? ఇదిగో ఇక్కడ చేస్తున్నాను చూడు. x - 1 ఇంటూ x - 2 చేస్తే x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ -2x మైనస్ x ఎంత అంటే -3x ప్లస్ 2 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 1 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత వచ్చింది? 1 వస్తుంది. ఆ 1 కావాలి మనకి. ఇట్లా సమానంగా ఉన్నప్పుడు ఆ 1 అవసరం అవుతుంది మనకి. ఆ రెండు మల్టిప్లై చేసి ఈ 1 కావాలి. ఈ 1 ఓకే. ఇప్పుడు దీని క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. సొల్యూషన్ ఫస్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోమ్మా. వాడు ఏదైతే ఇచ్చాడో రాయి. ఎక్స్ స్క్వేర్ బై x - 1 x - 2 ఇట్లా సమానంగా ఉన్నప్పుడు వాటి కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. ఏవి సమానంగా ఉన్నప్పుడు? డిగ్రీస్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నప్పుడు. పైన ఎక్స్ స్క్వేర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ దాని ముందు ఎంత ఉంది? 1 ఉంది, అది రాయాలి. మల్టిప్లై చేశాక మన ఎక్స్ కు ముందు ఎంత వచ్చింది? 1 వచ్చింది, అది రాసుకోవాలి. ప్లస్ ఇక నీ ప్రొసీజర్ మామూలే. మళ్ళీ నీ ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ x - 1 రాయాలి, సెకండ్ ఫ్రాక్షన్ x - 2 రాయాలి. నోట్ చేయి. దీనిపైన ఎంత ఉండాలి? కాన్స్టెంట్. దీనిపైన ఎంత ఉండాలి? కాన్స్టెంట్. ఇది ఏ, ఇది బి. బికాస్ డినామినేటర్ లో లీనియర్ కాబట్టి న్యూమరేటర్ లో కాన్స్టెంట్ ఉండాలి. నోట్ చేయి. ఇది అర్థమైందా? ఇది అర్థం కావాలి బాగా నీకు. ఏం చేయాలి? డిగ్రీస్ రెండు సమానంగా ఉన్న ఏ ప్రాబ్లం అయినా సరే నువ్వు ఇంతే చేయాలి. ఇంకా డిగ్రీస్ సమానంగా ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా నువ్వు ఇంతే చేయాలి. వాటి కోఎఫిషియెంట్ వాటి ముందు ఉంటుంది నెంబర్. పైన ఎక్స్ స్క్వేర్ కి ముందు ఎంత ఉంది? 1. డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ కి ముందు ఎంత ఉంటుంది? బ్లాక్ కలర్ లో రాస్తా చూడు, ఇక్కడ 1. ఇక్కడ 1. ఆ 1/1 అని రాయాలి. ఇంకేం రాయకూడదు. 1/1 జస్ట్ కోఎఫిషియెంట్స్ రాయాలి. ఒకవేళ 2 ఉందనుకో కింద 1/2 రాయాలి. పైన 3 ఉందనుకో 3/1 అని రాయాలి, లేదా 3/2 అని రాయాలి. అంటే ఏది ఉంటే అది రాయాలి. సమానంగా పవర్స్ ఎక్స్ యొక్క పవర్ పైన ఎక్స్ స్క్వేర్, కింద కూడా ఎక్స్ స్క్వేర్ సమానంగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ స్క్వేర్ కి ముందు ఉన్న కోఎఫిషియెంట్ అంటాం దాన్ని, ముందున్న దాన్ని ఎంత ఉంటే అది రాయాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 వచ్చింది, అది రాసి మిగతా ప్రొసీజర్ సేమ్. నెక్స్ట్ ఎల్సిఎం చేయాలి. దిస్ ఇంప్లైస్ మళ్ళీ ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయమ్మా. ఎక్స్ స్క్వేర్ బై x - 1 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తున్నా. ఎల్సిఎం అంటే నీకు ఆల్రెడీ చెప్పాను. ఎల్సిఎం నువ్వు కొత్తగా ఏం ఆలోచించబాక, అసలు ఏం ఆలోచించబాక, ఇక్కడ ఏది ఉంటే అది రాసి, ఇక్కడ ఏది కనబడితే అది ఇక్కడ రాయి, అంతే. కొత్తగా ఏదో చేద్దాం చూడబాక, అక్కడ ఏది ఉంటే అది రాయి. ఏ ప్రాబ్లం అయినా ఇంతే. x - 1 x - 2 తర్వాత ఏం చేయాలో చెప్పాను. ఈ మొత్తాన్ని, ఈ బ్లూ కలర్ స్ట్రిప్ మొత్తాన్ని ఇక్కడ రాయాలి. ఇక్కడ రాయాలి. ఇక్కడ రాస్తే 1 ఇంటూ x - 1
ఎల్సిఎం చేయడం ఐడియా ఉంది కాబట్టి నీకు పెద్దగా నేనేమి స్ట్రెస్ తీసుకోవట్లా. డైరెక్ట్ గా 1 ఉంది కాబట్టి అట్లా వచ్చేసేసింది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ఏ దగ్గర ఏమొస్తుంది, ఏ దగ్గర ఏమొస్తుంది అంటే x-2 వస్తుంది. అంతేనా? అర్థమైందా ఏమ్మా? బి దగ్గర ఎంత అర్థమైంది సార్. బి దగ్గర ఎంత వస్తుంది అంటే x-1 వస్తుంది. ఇప్పుడు బోత్ డినామినేటర్ సేమ్ కాబట్టి మనం డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని ఈక్వల్ చేసుకోవచ్చు. సో x² కాంగ్రియంట్లీ ఈక్వల్ టు x-1, just numerators x-2 plus a of x-2 plus b of x-1. దీన్ని ఏమని పిలవాలంటే నువ్వు దీన్ని ఈక్వేషన్ 1 అని పిలవాలి. ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు దీనిలో ఈ ఈక్వేషన్ లో నువ్వేం చేయాలంటే పుట్ x is equal to 1 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఈ 1 పెట్టాలా, ఏం రాయాలనేది ఎట్లా తెలుసుకోవాలో చెప్పాను నీకు ఆల్రెడీ. 1 ఎట్లా రాయాలి, 2 ఎట్లా డిసైడ్ చేసుకోవాలి. x ఈక్వల్ 1 పెట్టేసినప్పుడు 1 స్క్వేర్ ఇక్కడేమో 1 - 1, ఇక్కడేమో 1 - 2 ప్లస్ a of 1 - 2 ప్లస్ b of 1 - 1. 1 స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఇది 0, ఇదేమో -1 ప్లస్ a of -1 ప్లస్ b ఇంటూ 0. సో ఇక్కడ 1 వచ్చింది. 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ a ఇంటూ -1 - a, b ఇంటూ 0 0. దేర్ ఫోర్ 1 ఈజ్ ఈక్వల్ టు -a అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఆ మైనస్ ని 1 కి ఇచ్చేద్దాం. దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ లో నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే పుట్ x is equal to 2 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. పుట్ x is equal to 2 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఈq అంటే ఫస్ట్ ఈక్వేషన్ 2 రాయాలి. 2 స్క్వేర్, ఈ 2 అనేది ఎట్లా డిసైడ్ అవుద్ది, ఇది ఇక్కడి నుంచి డిసైడ్ అవుద్ది. ఇక్కడేమో x బదులు 1 పెట్టి 0 అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. 2 పెట్టినప్పుడు ఇక్కడ 0 అయ్యటానికి 2 పెట్టి ప్లాన్ చేయాలి. ఓకే, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 into 2 minus 2 plus a into 2 minus 2 plus b into 2 minus 1. 2 square ante 4 is equal to 2 minus 1 ante 1, 2 minus 2 ante 0 plus a into 2 minus 2 ante 0 plus b into 2 minus 1 ante 1. So 4 is equal to 1 into 0 0 plus a into 0 0 plus b into 1 b. Therefore b is equal to 4. ఓకే, దేర్ ఫోర్ ఏబి 2 వాల్యూస్ వచ్చేసాక ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. దేర్ ఫోర్ x² by x minus 1 into x minus 2 is equal to 1 by 1 plus a ante -1 divided by x minus 1 plus b ante 4 divided by x minus 2. This is answer. Note చేసుకోమ్మా.
నోట్ చేసావా? ఆ, నెక్స్ట్ క్వశ్చన్ రాయమ్మా. క్వశ్చన్ నెంబర్ 2. Question number 2, x cube divided by x minus 1 into x plus 2. Resolve into partial fractions. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీకు క్లియర్ కట్ గా ఏం కనిపిస్తుందంటే న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ f of x ఎంతమ్మా? 3. పవర్ ఎంత ఉంది? x కి 3 ఉంది. డిగ్రీ ఆఫ్ g of x ఎంత వచ్చుద్దమ్మా? 2 వచ్చింది. ఎట్లా తెలిసింది నీకు 2 అని? ఎట్లా తెలిసిందంటే x minus 1 డినామినేటర్ చూడమ్మా. x minus 1 into x plus 2 ఉందిరా. రెండింటిని మల్టిప్లై చేస్తే x² plus x plus x minus 2 అని వచ్చింది నాకు. అంటే డిగ్రీ ఆఫ్ ఈ ప్రాబ్లం చూడు. డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఎంత? 2. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత? డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ 3. డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఎంత? 2. ఏది ఎక్కువ ఉంది? న్యూమరేటర్ డిగ్రీయే ఎక్కువ ఉంది. ఇందాటి కేసులో ఎట్లుంది? ఇందాటి ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంలో 2 డిగ్రీలు సమానంగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలో నేర్పించాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువగా ఉంటూ నువ్వు గమనించు. ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావంటే కన్సిడర్ అని చెప్పి రాయమ్మా. కన్సిడర్. ఇది ఎగ్జామ్ లో కూడా నువ్వు ఇలాగే చేయాలి. కన్సిడర్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం దూరంగా ఈ పక్కన ఇక్కడ రాసుకోవాలి. దూరంగా రాయాలి. కన్సిడర్ అని పక్కన పెట్టు. ఇక్కడ ఏం చేస్తావంటే ఇక్కడ x³ అని రాయి. ఫ్రాక్షన్స్ నువ్వు లోయర్ క్లాస్ లో చేసిన ఫ్రాక్షనల్ మెథడ్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. నువ్వు లోయర్ క్లాసెస్ లో నువ్వు ఫ్రాక్షన్స్ చేసావు కదా, అది ఇక్కడ చేయాలి. ఇక్కడ దీనిలో ఏం రాయాలంటే x² ప్లస్ x minus 2. ఇప్పుడు ఎంత రాస్తే సరిపోతుంది? ఇక్కడ x రాస్తే సరిపోతుంది కదా. x into x² ఎంత? x³ ప్లస్ x into x² x into -2 -2x. సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు సైన్లు మారుతాయి. ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఏమేం క్యాన్సిల్ అవుతాయమ్మా? ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. ఆ 2 క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ ఏం మిగిలిందమ్మా? -x² మైనస్ సైన్ వచ్చుద్ది కాబట్టి ప్లస్ 2x. తర్వాత ఏం రాయాలమ్మా? ఇక్కడ ఏ సింబల్ ఉంటుందో అది రాయాలి. మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది కాబట్టి 1 రాసుకుని సరిపోతుంది. వన్ రాయి. ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి -1తో మల్టిప్లై చేయాలి ఈ మొత్తాన్ని. ఇక్కడ రాసినటువంటి -1తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. -1 into x² మైనస్ x² -1 into x మైనస్ x -1 into -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 1s are 2. మళ్ళీ సైన్స్ మారుతాయమ్మ. ఇక్కడ సైన్స్ మారినప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అయిందిరా, ఇది మైనస్ అయింది. సో ఈ 2 క్యాన్సిల్ అగైన్. x 2x ప్లస్ x ఎంతమ్మా? 3x మైనస్ 2. 3x మైనస్ 2. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, ఇంకా క్యాన్సిల్ అవ్వదు ఇది. కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ రాయమ్మా. కన్సిడర్ అని చెప్పేసి ఇట్లా రాయాలి, నేను చెప్పినట్టు రాయాలి. x³ బై x minus 1 ఇంటూ ఎగ్జామ్ లో కూడా నువ్వు ఇలాగే పక్కన చేసి చూపించాలి. x plus 2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే చూడు, జాబ్ చూడు.
ఇది బై ఇది చూస్తున్నావా? ఇది బై ఫస్ట్ ఇది రాయాలి, ఇదిగో x-1 ఇది రాసేయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది రాయాలి, ఏది ఉంటే అది రాయాలి. తర్వాత ప్లస్ పెట్టమ్మా, ప్లస్ తర్వాత ఇదిగో ఇది రాసుకోవాలి, ఇది బై 3x-2 బై ఇది రాయాలి, ఇది రాయాలి ఇక్కడ x² ప్లస్ x-2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవా వీటిల్ని ఎలా రాశానో? డివిజన్ మెథడ్ ఐడియా ఉందిగా నీకు? 9th క్లాస్ లో చేస్తారు ఈ డివిజన్స్. 10th లో పెట్టారు ఇప్పుడు. ఓకే, 10th లో డివిజన్స్ ఐడియా ఉన్నాయి కదా, ఆ డివిజనే చేసింది ఇక్కడ నేను. ఇట్లా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ x-1 ఇక్కడ చూస్తున్నావు కదా, ఈ x-1 ని ఇక్కడ రాయాలి, ప్లస్ ఇది బై ఇది, ఇగో ఇది బై ఇది ఇక్కడ రాసుకోవాలి. దీన్ని ఈక్వేషన్ 1 అను. ఎగ్జామ్ లో కూడా నువ్వు ఇలాగే చేయాలి, ఈక్వేషన్ 1. ఇప్పుడు మళ్ళీ రాయమ్మా, ఏమని రాస్తావంటే అగైన్ అని రాయి, అగైన్ ఇది తీసుకోమ్మా, ఈ కలర్ చేసింది తీసుకో, 3x-2 బై ఈ x² ప్లస్ x-2 ఏమని రాయొచ్చు నువ్వు? x² ప్లస్ x-2 ఏమని రాస్తావంటే 3x-2 బై దీన్ని x-1 ఇంటూ x+2 రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టు, దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టాలి. దీనిపైన ఏ రాసుకోవచ్చు, దీనిపైన బి రాసుకోవచ్చు. ఇప్పుడు నీకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ ముందుది ఫ్రాక్షన్ ఇదంతా ఎందుకు చేసాం మనం అంటే, యాక్చువల్లీ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీని పేరేంటమ్మా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీని పేరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీని పేరు ఈ ఇంప్రాపర్ ఎట్లా తెలిసింది నీకు? ఇంప్రాపర్ అని ఎట్లా తెలిసిందంటే, మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ తక్కువ ఉండి డినామినేటర్ ఎక్కువ ఉండాలి, కానీ ఇది రివర్స్ లో ఉంది. న్యూమరేటర్ పెద్దగా ఉంది, 3 ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. కాళ్ళు తక్కువ ఉన్నాయి, తలకాయ పెద్దగా ఉంది. తలకాయ పెద్దగుండి కాళ్ళు తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ అంటారు. మరి దాన్ని ఏం చేయాలి? ప్రాపర్ గా మార్చాలి. ఎట్లా మార్చావు? డివిజన్ చేయి. డివిజన్ చేసినప్పుడు ఇక్కడ నీకు కొత్తగా ఇంకోటి వచ్చుద్ది. చూస్తున్నావా? ఇక్కడ రౌండ్ చేస్తున్నాను చూడు, ఇక్కడ రౌండ్ కనపడుతుంది, చేస్తున్నాను చూడు. దీన్ని తీసుకొని సాల్వ్ చేసి మరి ఇది ప్రాపరేనా? ఇక్కడ గమనించి ఒకసారి 3x-2 ఉంది. ఎక్స్కి పవర్ ఎంత? ఎక్స్కి పవర్ 1. డినామినేటర్ ఎక్స్ పవర్ ఎంత? 2. ఏమా చూస్తున్నావా? న్యూమరేటర్ ఎక్స్ పవర్ ఎంత? 1. డినామినేటర్ ఎక్స్ పవర్ ఎంత? 2. అర్థమైందా? సాయి సార్ వింటున్నావా? ఇప్పుడు దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ గా చేసేద్దాం. ఈ స్టెప్ యాస్టీస్ కింద రాయమ్మా. 3x-2 డివైడెడ్ బై x² ప్లస్ x-2 x² ప్లస్ x-2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే x-1 ఇంటూ x+2 అని వస్తుంది. ఇక్కడ ఎంత రాసుకోవాలమ్మా? a ఆఫ్ x+2 ప్లస్ b ఆఫ్ x-1. న్యూమరేటర్స్ ఈక్వల్ చేసేద్దాం. న్యూమరేటర్స్ 3x-2 కాంగ్రియంట్లీ ఈక్వల్ టు x+2 ప్లస్ b ఆఫ్ x-1. దీన్ని ఏమనాలమ్మా? ఈక్వేషన్ నెంబర్ 1. దాన్ని ఏమనాలి? ఈక్వేషన్ నెంబర్ 1.
ఇప్పుడు ఎక్స్ బదులు ఎంత రాయాలమ్మా మనం? అమ్మా సాయి ఎక్స్ బదులు ఎంత రాయాలి? 1 రాయాలి ఇన్ ఈక్వేషన్ 1. ఆ 1 రాస్తే ఏమొస్తుంది? త్వరగా రాసే 3 × 1 - 2 is equal to a × 1 + 2 plus b × 1 - 1. 3 1s are 3 minus 2 is equal to a into 3 plus b into 0. 3 minus 2 అంటే 1, ఇదేమో 3a plus 0. అంటే 1 is equal to 3a వచ్చిందిరా. therefore a is equal to ఎంత రాసుకోవచ్చు? 1/3 రాసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ ఇంకో వాల్యూ ఎంత రాయాలి చెప్పగలుగుతావా? -2. Yes, correct answer. Put x is equal to -2 in first equation. అంటే 3 × -2 is equal to a of -2 + 2 plus b of -2 - 1. ఇది -6 - 2 is equal to a of 0 plus b of -3. ఇది ఎంత అంటే -8 is equal to 0 - 3b. So -8 is equal to -3b. B is equal to 8/3. B is equal to 8/3. Therefore problem తీసుకోమా from first equation అనేసి. దీని ఫస్ట్ ఈక్వేషన్ అనకూడదు. దీని ఆల్రెడీ 1 అన్నాగా, దీని 2 అనాలి. దీని 2 ఇక్కడ కూడా 2 అని రాయాలి. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ అని రా ఇప్పుడు. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆ ప్రాబ్లం ఏంటమ్మా? ఇది x క్యూబ్ బై x - 1 into x + 2 is equal to ఇక్కడ మధ్యలో ఎంత వచ్చింది కదా, ఎంతది? x - 1. x - 1 ప్లస్ దీని బదులు ఇట్లా విడగొట్టేసాం కదా. ఏ ఎంత? ఏ అంటే 1/3/1 x - 1. ఏ అంటే 1/3/x - 1. b అంటే 8/3/x + 2. నోట్ చేయమ్మా. కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. థర్డ్ వన్. x క్యూబ్ బై 2x - 1 x క్యూబ్ బై 2x - 1 x cube by 2x - 1 into x - 1 whole square. Resolve into
partial fraction. Solution. ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనమ్మా మనకి న్యూమరేటర్ డిగ్రీ ఎంతంటే న్యూమరేటర్ డిగ్రీ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ f of x అంటున్నాం అనుకోండి, ఆఫ్ కోర్స్ 3 డిగ్రీ ఆఫ్ g of x ఆర్ డినామినేటర్ ఎంత వస్తుందమ్మా డినామినేటర్ డిగ్రీ? ఇక్కడ స్క్వేర్ ఉందిరా, ఇక్కడ స్క్వేర్ ఇంకో స్క్వేర్ అంటే క్యూబ్ అయిందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగాను, x-1 స్క్వేర్, ఇది x-1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ వస్తుంది ఇంటూ 2x. ఈ x ఈ స్క్వేర్ అండ్ ఈ 2x మల్టిప్లై చేసుకుంటే x క్యూబ్. కాబట్టి డినామినేటర్ డిగ్రీ కూడా 3 వస్తుంది. అంటే రెండు సమానంగా ఉన్నాయి. రెండు సమానంగా ఉన్నటువంటి సమ్స్ ఎట్లా చేయాలని చెప్పాను ఆల్రెడీ. రెండు సమానంగా ఉన్నటువంటి సమ్స్ ఎట్లా చేయాలో నేర్పించాను. అంటే డిగ్రీస్ ఆర్ ఈక్వల్. దీని పేరేంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దీని పేరు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. డిగ్రీస్ సమానంగా ఉన్నప్పుడు మనం ఎట్లా డీల్ చేయాలంటే వాటి కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి అని చెప్పాను. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఇక్కడ నువ్వు గమనించినప్పుడు ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్ కనబడింది నీకు. రిపీటెడ్ ఫ్యాక్టర్ కనబడుతుంది ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉంది. అది రెండు సార్లు రిపీట్ అయింది. కాబట్టి ఎట్లా రాయాలో చూపిస్తాను, చూడు జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు కండిషన్స్ నువ్వు ఓవర్కమ్ అవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేయి. x³ / 2x-1 ఇంటూ x-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మా ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాయమ్మా. న్యూమరేటర్ లో ఈక్వల్ గా ఉన్నాయి కదా పవర్స్. న్యూమరేటర్ లో x³ కోఎఫిషియెంట్ ఎంత? 1. న్యూమరేటర్ లో x³ కోఎఫిషియెంట్ ఎంత? 1. డినామినేటర్ లో x³ కోఎఫిషియెంట్ మల్టిప్లై చేశాక ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఆ 2 రాయండి. 2 కరెక్ట్ ఆన్సర్. 2 ప్లస్ మామూలుగా అంతకుముందు ఫ్రాక్షన్స్ ఎట్లా నేర్పించాను అట్లా చేయటమే. ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్ లో ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత వస్తుంది? 2x-1. తర్వాత రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తాం అట్లా చేయటమే, x-1. అండ్ అగైన్ వన్ మోర్ ఫ్రాక్షన్ ఈస్ దేర్, x-1 హోల్ స్క్వేర్. x-1 హోల్ స్క్వేర్. ABC. ఎస్, ఇది A అని రాయి, ఇది B అని రాయి, ఇది C అని రాయి. నెక్స్ట్ LCM చేయాలి. దిస్ ఇంప్లైస్ x³ డివైడెడ్ బై 2x-1 ఇంటూ x-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది LCM చేసినప్పుడు నీకు ఏమొస్తుందంటే ఇక్కడ 2 ఆఫ్ 2x-1 ఇంటూ x-1 హోల్ స్క్వేర్ అని వస్తుంది LCM చేసినప్పుడు. ఇక్కడ ఏమొస్తుందంటే 1 దగ్గర ఇక్కడ ఏమొస్తుందంటే 2x-1 x-1 హోల్ స్క్వేర్ అని వస్తుంది.
ప్లస్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే 2a ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఆఫ్ x minus 1 into 2x minus 1 plus 2c 2 కూడా రాసుకోవాలి 2c of 2x minus 1 2c of 2x minus 1 జాగ్రత్త రాయమ్మా. ఇప్పుడు బోత్ డినామినేటర్ సేమ్ కాదా అని గమనిస్తే బోత్ డినామినేటర్ సేమే కానీ ఎక్స్ట్రా ఒక 2 ఉంది. ఆ 2ని తీసుకొచ్చి రాసేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో అలా చేయాలి. ఈ 2ని ఇటు మూవ్ చేయాలి. ఈ 2ని ఇక్కడికి మూవ్ చేయాలి నువ్వు. 2x cube. Yes, 2x cube. 2x cube is congruently equal to 2x minus 1 into x minus 1 whole square plus 2a into x minus 1 whole square plus 2b into x minus 1 into 2x minus 1 plus 2c into 2x minus 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయమ్మా. ఇప్పుడు దీనిలో x బదులు ఎంత రాయాలి మనం? put x is equal to 0. x is equal to 1. Put x is equal to 1 in first equation. X equal to 1 రాసినప్పుడు 2 into 1 cube 2 into 1 cube is equal to ఇది 0 అయిపోతుంది. ఇది ఓకే 0 ప్లస్ ఇది కూడా 0 అయిపోతుంది రా. సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ కూడా 0 అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ x minus 1 ఉంది కాబట్టి x బదులు 1 రాగానే 0 అయిపోతుంది. ప్లస్ 2c into 2 into 1 minus 1. సో 2 into 1 cube అంటే 2 వచ్చింది అండ్ 2c into 2 minus 1 అంటే 1 వచ్చింది. cc 2 goes to 1 time. సో xc is equal to ఎంత వచ్చిందమ్మా? 1. ఓకే, మీది అర్థమైందా? నెక్స్ట్ వాల్యూ put x is equal to 1/2 in first equation. 1/2 ఎలా రాయాలో అర్థమైందా నీకు? 1/2 రాసినప్పుడు 2 into 1/2 cube is equal to ఈ ఫస్ట్ వాల్యూ 1/2 పెట్టంగానే 0 అయిపోతుంది. సెకండ్ వాల్యూ a into 2a into 1/2 minus 1 whole square 1/2 minus 1 whole square ఇక్కడ ఉన్నాం 2a దగ్గర ఉన్నాం ప్లస్ 2b అదేమైపోతుంది 2b అనేది 0 అయిపోతుంది 1/2 పెట్టంగానే 1/2 పెట్టంగానే 0 1/2 పెట్టంగానే 0. నెక్స్ట్ c దగ్గర కూడా 1/2 పెట్టంగానే ఎంత అవుద్దమ్మా? c దగ్గర 1/2 పెట్టంగానే అది కూడా మనకి 0 వచ్చేస్తుంది అంతేనా? b దగ్గర 0 అయిపోయింది ప్లస్ c దగ్గర 0 అయిపోయింది. సో 2 into ఇది 1/8 is equal to 2a into 1/2 minus 1 అంటే -1/2 వస్తుందమ్మా హోల్ స్క్వేర్. ఈ 2 8 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/4 is equal to 2a into -1/2 స్క్వేర్ చేస్తే 1/4 వచ్చింది. సో 1/4 క్యాన్సిల్ 1 టైం
నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 నటు తీసుకెళ్ళిపోతే 1/2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బదులు 0 పెట్టేద్దాం. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే ఇంకా బి వాల్యూ రావాలి కాబట్టి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ బదులు 0 రాయమ్మా. 2 into 0 cube is equal to 2 into 0 minus 1 తర్వాత 0 minus 1 whole square plus 2a into 0 minus 1 whole square plus 2b into 0 minus 1 into 2 into 0 minus 1 plus 2c into 2 into 0 minus 1. ఇది 0 అయిపోయిందమ్మా కంప్లీట్ గా. ఇదేమో -1 జస్ట్ -1 మిగిలింది, ఇదేమో +1 మిగిలింది, -1 హోల్ స్క్వేర్ కాబట్టి. ప్లస్ 2a ఇంటూ ఇది 1 వచ్చిందమ్మా, ప్లస్ 2b ఇంటూ ఇదేమో -1 ఇదేమో -1. 2 into 0 0 0 minus 1 అంటే -1 ప్లస్ 2c ఇంటూ ఇది -1 వచ్చింది. సో 0 is equal to this is -1 ప్లస్ 2 ఇంటూ క్యాపిటల్ A వాల్యూ 1/2 తర్వాత B వాల్యూ తెలీదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b అండ్ -2 C వాల్యూ 1 C వాల్యూ 1. సో 0 is equal to -2 మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయితే -1 ప్లస్ 1 -2 ప్లస్ 2b. సో -1 ప్లస్ 1 క్యాన్సిల్, -2 is equal to ఎవరు తీసుకొస్తే +2 is equal to 2b implies b is equal to ఎంత వస్తుందమ్మా, b is equal to 1. therefore క్వశ్చన్ రాద్దాం. క్వశ్చన్ x cube by 2x minus 1 into x minus 1 whole square. x cube by 2x minus 1 into x minus 1 whole square is equal to 1/2 వచ్చింది కదా. 1/2 ప్లస్ ఏ వాల్యూ ఎంతమ్మా, 1/2 వచ్చింది, ప్లస్ బి వాల్యూ ఎంత 1 వచ్చింది, సి వాల్యూ ఎంత 1 వచ్చింది. వచ్చాయమ్మా, ఇది అయిపోయాక ఇంకా ఆబ్జెక్టివ్ ది. చాలే ఐపీ వరకు ఆబ్జెక్టివ్ చేద్దు కానీ ఇది క్లోజ్ చేసి ఆబ్జెక్టివ్ ఓపెన్ చేయి. ఫార్ములాస్ నేర్చుకున్నావమ్మా సాయి? చూడు, నేను ఎంతవరకు రాసావు కదా, నెక్స్ట్ ఫార్ములాస్ రాయి. సార్ ఎడదా రాలేదు సార్. వస్తున్నా. ఎక్కడ దాకా నేర్చుకున్నావు నిన్న? టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ రాసావమ్మా? ఇక్కడ నుంచే నోట్ చేయి. నోట్ చేసుకోమ్మా. a² + b² డివైడెడ్ బై a² - b² is equal to sin of a + b by sin of a - b అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు అదే ట్రయాంగిల్ అవుద్ది. ఆ ట్రయాంగిల్
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, 90 degrees ఉంటుంది. ఒకసారి ఈ ఫార్ములాని మనం ప్రూవ్ చేద్దాం అమ్మా. ఈ రిజల్ట్ చెప్పమ్మా ఒకసారి. ఒకసారి రిజల్ట్ చెప్పమ్మా, ప్రూవ్ చేద్దాం. సాయి ఆ రిజల్ట్ ఒకసారి చెప్పు, ప్రూవ్ చేద్దాం. అది ఏ రిజల్ట్ సార్? ఇప్పుడు ఏదో రాసావు కదరా నువ్వు, a² + b². a² + b² బై a² + b² బై a² - b² a² - b² is equal to sin of a + b sin of a + b by sin of a - sin of a - b. then implies c is ఎంత? equal to implies c is equal to 90 degrees. degrees. ఇది ప్రూవ్ చేద్దాం. ఇది నోట్ చేయమ్మా, ప్రూఫ్. నైంటీ డిగ్రీస్ ఎట్లా అవుద్దో చూద్దాం. ఈ ప్రాబ్లం రాయమ్మా. a² + b² divided by a² - b² is equal to sin of a + b divided by sin of a - b. sin of a + b divided by sin of a - b. Okay. మనకి సైన్ రూల్ ప్రకారం సాయి, సైన్ రూల్ చెప్పండి ఒకసారి. సైన్ రూల్ ప్రకారం ఏంటంటే, సైన్ రూల్ ప్రకారం a/sin a లేదా a is equal to 2r sin a. a is equal to 2r sin b is equal to చెప్పమ్మా 2r sin b. c is equal to yes, c is equal to 2r sin c. వీటిని సైన్ రూల్ అంటాం. అది ఇక్కడ వాడదాం మనం. ఎక్కడ వాడదామంటే, ఎక్కడెక్కడ వాడదామంటే ఇదిగో ఇక్కడ a² దగ్గర, b² దగ్గర, a² దగ్గర, b² దగ్గర నేను సైన్ రూల్ ప్రయోగిస్తున్నా ఇక్కడ. అప్పుడు ఏ బదులు ఎంత రాయాలి? ఏ బదులు 2r sin a రాయాలి. ఏ బదులు ఎంత రాయాలి? 2r sin a హోల్ స్క్వేర్. రైట్. నెక్స్ట్ ఏం రాయాలమ్మా? బి దగ్గర ఏం రాయాలి? 2r sin b హోల్ స్క్వేర్ రాయాలి. ఏదిదా? ఓకే, రైట్, గుడ్. తర్వాత నెక్స్ట్ డినామినేటర్ లో 2r sin a హోల్ స్క్వేర్ మైనస్ 2r sin b
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఇది చెప్తావా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంతో ట్రయాంగిల్ లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏ ప్లస్ బి ఎంతో చెప్తావా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ సి అంతేనా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత అవుద్ది అంటే సైన్ అప్లై చేసా బోత్ సైడ్స్ సైన్ అప్లై చేస్తే సైన్ ఆఫ్ పై మైనస్ సి అంటే సైన్ ఆఫ్ పై మైనస్ సి అంటే ఎంత రాసుకోవచ్చు సైన్ సి రాసుకోవచ్చు ఏం రాసుకోవచ్చు సైన్ సి బై సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది మారదు డినామినేటర్ మారదు న్యూమరేటర్ వరకు మాత్రం మారిపోతుంది అది రాశాను ఇక్కడ ఇదిగో ఇది ఏ ప్లస్ బి రాసి ఇంతవరకు నోట్ చేయి తర్వాత ఇక్కడ ఏం కామన్ తీయొచ్చమ్మా నువ్వు ఇదంతా అయింది 4r స్క్వేర్ తీసేయచ్చు ఏం తీసేయచ్చు 4r స్క్వేర్ న్యూమరేటర్ లో తీసేస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి అని వచ్చింది కామన్ తీస్తే డినామినేటర్ లో కూడా 4r స్క్వేర్ కామన్ తీస్తే నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అని వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఏమ్మా క్యాన్సిల్ అమ్మా 4r స్క్వేర్ క్యాన్సిల్ 4r స్క్వేర్ క్యాన్సిల్ తర్వాత ట్రిగ్నామెట్రీ నుంచి కొన్ని ఫార్ములాస్ తెలుసుకోవాలి నువ్వు ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ నుంచి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా తెలుసుకుని ఉండాలి నోట్ చేసుకో సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ట్రిగ్నామెట్రీ నుంచి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి నోట్ చేసుకో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి అది అలాగే ఉంటుంది సేమ్ అదేం మారదు ఇక్కడ ఏం మిగిలిందో రాద్దాము సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి డివైడెడ్ బై డినామినేటర్లో ఏమొస్తుంది చెప్పు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది క్యాన్సిల్ అమ్మా సేమ్ ఒకేలాగా ఉన్నాయి డినామినేటర్ లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ డినామినేటర్ లో ఉన్నాయి ఒకేలాగా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ నీకు తెలిసే ఉంటది ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏం రాయొచ్చు సైన్ సి ఎస్ సైన్ సి డైరెక్ట్ గా రాసి క్రాస్ మల్టిప్లై చేసి అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని వస్తుంది సైన్ స్క్వేర్ సి అని వచ్చింది అర్థమైందా నీకు ఇది ఈ సైన్ సి వెళ్ళిపోద్ది పైకి వెళ్ళిపోద్ది సైన్ స్క్వేర్ సి ఇంటూ సైన్ స్క్వేర్ సి ఇప్పుడు సైన్ ఏ అంటే ఏం రాయొచ్చు సైన్ రూల్ నుంచి సైన్ ఏ అంటే ఏ బై 2r ఏ బై 2r ఇదిగో ఇక్కడి నుంచి చూడు సైన్ బి అంటే ఏం రాయొచ్చు బి బై 2r హోల్ స్క్వేర్ సైన్ సి అంటే ఏం రాయొచ్చు సి బై 2r హోల్ స్క్వేర్ అంటే దీని నుంచి ఏమొచ్చిందమ్మా మనకి దీని నుంచి ఏమొచ్చిందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా హైపాటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ లాగా ఉండేది అంటే సి దగ్గర 90 డిగ్రీస్ ఉన్నట్టేగా అర్థమైందా అంటే వీటిలో సి లేదు కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు వీటిలో సి లేదు కాబట్టి సి 90 అని చెప్పాలి
సి లేదు కాబట్టి C90. అట్లాగే ఇంకో రిజల్ట్ చూద్దాం. నోట్ చేసుకోమ్మా. నెక్స్ట్ రిజల్ట్ sin A is equal to next result sin A is equal to cos B plus cos C. Sin A is equal to cos B plus cos C. ఇది కూడా క్వశ్చన్ ఏనా సార్? ఇది కూడా క్వశ్చన్. డైరెక్ట్ రిజల్ట్స్ ఇవన్నమాట. డైరెక్ట్ షార్ట్ కట్స్ లా వాడాలి. ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. నువ్వు బాగా చేస్తా ఉంటే ఇంకా గుర్తుండిపోతాయి. ఇంకెప్పుడు కనిపించిన వెంటనే ఆన్సర్లు రాసేయచ్చు. మనం ఏంటంటే ఆబ్జెక్టివ్కి వెళ్ళేటప్పుడు మాక్సిమం కళ్ళతోటే చేసేస్తుండాలి. కళ్ళతో చేసేంత ఎక్స్పీరియన్స్ రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు వాటిని అటెంప్ట్ చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు చూడు, ఆల్రెడీ నీకు 7th 8th ప్రాబ్లమ్స్ చూడంగానే వచ్చేస్తుంది ఆన్సర్. అట్లా ఆ లెవెల్కి ఎదగాలి నువ్వు. ఓకే, ఇప్పుడు sin A ఈజ్ ఈక్వల్ టు cos B ప్లస్ cos C అని ఇచ్చాడు. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు మరి 90 degrees చూపించమంటున్నాడు. ఓకే ఓకే అయితే రాసేసే 90 degrees అని రాయి. దెన్ C ఈజ్ ఈక్వల్ టు 90. నెక్స్ట్ క్వశ్చన్ రాయి. నెక్స్ట్ ఫార్ములా రాసుకో. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు KC, దెన్ ఇఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు KC, దెన్ tan A by 2. Tan A by 2 is equal to K minus 1 by K plus 1 into cot B by 2. Cot A by 2 into cot B by 2. Cot A by 2 into cot B by 2. Cot A by 2 into cot B by 2 is equal to K plus 1 by K minus 1. K plus 1 by K minus 1. In any triangle. Next rule Rayama, in any triangle, R1 plus R2 plus R3 plus R4 is equal to 4 capital R. ఇది తెలిసిందేగా నీకు? అమ్మ R1 ఫార్ములా ఏంటమ్మా? R1 ఫార్ములా 4R sin A by 2 cos B by 2 cos C by 2. R1 ఫార్ములా ఏంటి? 4R. ఇక్కడ నేను రాస్తున్నాను, నోట్ చేసుకోమ్మా. నోట్ చేస్తున్నాను. Small r1 is equal to small r1 is equal to small r1 is equal to 4 capital R sin A by 2 cos B by 2 cos C by 2. R2 equal to R2 is equal to 4R cos A by 2 sin B by 2 cos C by 2. R3 is equal to 4R cos A by 2 cos B by 2 sin C by 2. Note చేయండి. R1, R2, R3.
R4 అనేది లేదులే, R అని రాయండి అక్కడ. R అంటే తెలుసుగా, 4R sin A by 2 sin B by 2 sin C by 2. R అంటే ఏంటమ్మా, 4R sin A by 2, అన్ని సైన్లే ఉంటాయి. sin A by 2 sin B by 2 sin C by 2. 4R sin A by 2 sin B by 2 sin C by 2. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి నోట్ చేసుకోమ్మా. ప్రాబ్లం 12th ప్రాబ్లం. ఇఫ్ a square plus b square plus c square is equal to, if a square plus b square plus c square is equal to ca plus ab into root 3. ca plus ab into root 3. ca plus ab into root 3. Then capital A is equal to how much? Then capital A is equal to how much? నోట్ చేయమ్మా. దానిలో ఫస్ట్ గివెన్ వాల్యూ తీసుకో. గివెన్ ఏదైతే ఇచ్చాడో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిఏ ప్లస్ ఏబి రూట్ 3 అనేది తీసుకోమ్మా. ఓకే, ఈ ఏ స్క్వేర్ ని ఎలా రాస్తామంటేనమ్మా సాయి, ఈ ఏ స్క్వేర్ ని ఏ స్క్వేర్ బై 4 ప్లస్ 3a స్క్వేర్ బై 4 అని రాయి. అలా రాయి, ఏ స్క్వేర్ బై 4 ప్లస్ 3a స్క్వేర్ బై 4. ఎందుకంటే మళ్ళీ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 4a స్క్వేర్ బై 4. 4 క్యాన్సిల్, ఏ స్క్వేర్ 4a స్క్వేర్ బై 4 వచ్చేటట్టుగా ప్లాన్ చేసేది. దీన్ని బి స్క్వేర్ ని అలాగే రాయి, సి స్క్వేర్ ని అలాగే రాయి, మైనస్ ఏసీని సిఏ అని రాయి, ఏబి రూట్ 3 అలాగే రాయి, ఈక్వల్ టు 0 అలాగే రాయి. తర్వాత చూడు కొద్దిగా ప్యాటర్న్ మారుస్తున్నాను. దీనికి ఏం చేస్తున్నానంటే ఈ ఏ స్క్వేర్ బై 4 ని ఏ బై 2 హోల్ స్క్వేర్ అని రాయి. ఏ స్క్వేర్ బై 4 ని ఏ బై 2 హోల్ స్క్వేర్ అని రాయి. తర్వాత మైనస్ 2 ఏ బై 2 ఇంటూ సి రాస్తే ఏసీ వచ్చిందిగా, బ్లూ కలర్ చూడు, 2 క్యాన్సిల్ అయితే ఏసీ వచ్చేసిందిగా మళ్ళీ. తర్వాత సి స్క్వేర్ రాయి, ఈ బ్రౌన్ కలర్. తర్వాత ఈ బి స్క్వేర్ ఇక్కడ రాయి, ఇక్కడ మిగిలిపోయిన 3a స్క్వేర్ బై 4 ఇక్కడ పక్కన రాసుకో. ఆ తర్వాత మైనస్ ఏబి రూట్ 3 ఇక్కడ రాయి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఏ బై 2 మైనస్ సి హోల్ స్క్వేర్. ఏమో ఇది అర్థమైన స్టెప్ అర్థమైందా? ఏ బై 2 మైనస్ సి హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని ఇలాగ రాస్తేనే సాల్వ్ అవుతాయి కొన్ని ప్రాబ్లమ్స్, అందుకని ఇస్తున్నాను. ఇది వేరేలాగా సాల్వ్ చేస్తే రాదు, ఇది ఇలాగ చేస్తేనే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు దీన్ని ఏమని రాయొచ్చు, 3a స్క్వేర్ బై 4 ని రూట్ 3 బై 2 ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. బి స్క్వేర్ ని చివరి రాయి, ఇక్కడ 2 ఇంటూ రూట్ 3 బై 2 ఇంటూ ఏ ఇంటూ బి అని రాయి దీన్ని. ఎందుకంటే 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ రూట్ 3ab వచ్చేసింది నీ వెనక్కి. దీన్ని ఏ బై 2 మైనస్ సి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ ఇది ఎలా ఉంది ఈసారి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఇది కూడా, అంటే రూట్ 3 బై 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. మ్యాథ్స్ లో ఏంటంటే రెండు క్వాంటిటీలు యాడ్ చేసినప్పుడు 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఈచ్ ఈజ్ 0. ఈచ్ ఈజ్ 0 అంటే ఏ బై 2 మైనస్ సి 0 అవ్వాలి అండ్ రూట్ 3a బై 2 మైనస్ బి 0 అవ్వాలి. దీని నుంచి ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఫస్ట్ సి అడి తీసుకెళ్ళాం, 2 ఇడి తీసుకొచ్చాం, 2c అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2c వచ్చింది. అండ్ ఇక్కడ ఎంత వచ్చింది, ఏ ఈక్వల్ టు 2b బై రూట్ 3 అని వచ్చింది. ఓకే, ఈ రెండు వాల్యూస్ అర్థమైనయా? ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ సిఏ ఏబి రూట్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ ఏ ఎంత వచ్చింది నీకు, డైరెక్ట్ గా ఏమొస్తుంది రిజల్ట్, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ వచ్చేస్తుంది నీకు. అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2 రాసినా లేదా బి ఈజ్ ఈక్వల్ రూట్ 3 బై 2 ఇంటూ ఏ రాసినా నీకు ఇదే రిజల్ట్ వచ్చింది నీకు. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఏ దగ్గర ఎంత ఉంది, 90 degrees. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా?
ఇది అర్థమైందా? నోట్ చేసావా? చేయలేదు సార్. చెయ్యి. ఎక్కడ దాకా నోట్ చేసావు? అలా ఉంచండి సార్. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయిరా, అవి అలాగ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావన్నమాట. ఈ ప్రాబ్లం మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఇచ్చావనుకో, ఇంకా తలకాయ వీక్కుంటాడు, రాదు. అది ఇలా చేస్తేనే వస్తుంది. సార్ కొంచెం కిందకి వెళ్ళరు కొంచెం. చూడమ్మా, అంతేనా? ఈ √3a/2 = b రాసిన తర్వాత ఈ పైన నోట్ చేసుకో. ఇది నోట్ చేయి, గ్రీన్ది. ఓకే. సార్ ఓకేనా? సార్ ఇది కూడా నోట్ చేసావమ్మా? చేయలేదు. ఈ సైడ్ నోట్, ఇది నోట్ చేయి. అయిపోయిందా? నోట్ చేస్తారా? అయిపోయింది. ఓకే, రైట్. ఈ ఫార్ములాస్ నోట్ చేస్తే ఇంకా క్లోజ్ చేస్తాను. R = delta/s, స్మాల్ r = delta/s. R1 ఫార్ములా ఏంటంటే delta/s - a. R2 ఫార్ములా ఏంటమ్మా? delta/s - b. R3 delta/s - c. R delta/s, R1 delta/s - a, R2 delta/s - b, R3 delta/s - c. R1 ఫార్ములా S tan a/2. R1 కి ఇంకో ఫార్ములా 4r sin a/2 cos b/2 cos c/2.
సార్ అయిపోయింది. అయిపోయింది, నోట్ చేసావు ఇది? ఓకే. ఓకే అమ్మా, ఎండ్ చేసేయమ్మా ఇది. ఓకే.